ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 116వ కీర్తన 7వ వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 116వ కీర్తన 7వ వాక్యాన్ని చదువుకుందాం. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యములో యెహోవా నీకు క్షేమము కలుగజేసి విస్తరింపజేసి ఉన్నాడు అని ఇక్కడ ఈ మాటను మనం చదువుకొని ఉండాం. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా, నా ప్రాణమా. చూడండి, ఇక్కడ తన ప్రాణానికి క్షేమము ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మనిషికి కూడా లేదని మనకు తెలుసండి. నా దేవుని పిల్లరా, మన ప్రాణము నీటిలో ఉన్నటువంటి బుడగ వంటిదని మనము మరి ఎన్నో వాక్యాలు ఈ రీతిగా మనము వినున్నాం. కానీ మన ప్రాణానికి క్షేమం ఎవరు కలగజేస్తారు? మన ప్రాణానికి క్షేమం ఎక్కడ ఉంటుంది అని మనం ఆలోచించినప్పుడు దేవుని వాక్యం అంటది, మన ప్రాణమునకట యెహోవా మాత్రమే క్షేమమును విస్తరింపచేస్తాడంట. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎలా ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ జనుల మధ్యలో ఉన్నా, ఏ అపాయ పరిస్థితుల మధ్యలో ఉన్నా నీకు క్షేమము విస్తరింపజేసి ఆయన నిన్ను కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. నా దేవుని బిడ్డలారా, ప్రభు కాపాడకపోతే మనము కాపాడబడలేమండి. ఈరోజు మనము క్షేమముగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము, మనము చక్కగా పనులు చేసుకోవటానికి, జీవించటానికి చక్కగా మనము బ్రతుకుతున్నామంటే దానికి కారణం కేవలం దేవుని కృపండి. ప్రభు అంటున్నాడు, మన ప్రాణానికి ఆయన క్షేమం ఇచ్చాడు కనుకనే మనం క్షేమముగా ఉండగలుగుతున్నాము. అంటే అపాయాలు ఉన్నటువంటి ఈ దినాలలో, భయంకరమైన పరిస్థితులు ఉంటున్నటువంటి ఈ దినాలలో క్షేమం ఎక్కడిది అని ఆలోచించినప్పుడు ప్రభు ఇచ్చాడు మనకు క్షేమాన్ని, ప్రభు కలగజేశాడు మనకు క్షేమాన్ని. కనుక ఈ రోజున ఈ క్షేమము ప్రభు ద్వారా మనకు అనుగ్రహింపబడింది కనుక క్షేమం ఇచ్చినటువంటి దేవునికి మనము అనుదినము ప్రభుని మనము స్తుతించుకోవాలండి. అనుదినము ప్రభువుని మనము మరి ఘనపరచాలండి. క్షేమం ఇచ్చిన దేవునికి, నా దేవుని బిడ్డలారా, ప్రభువును మనం స్తుతించాలి. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా, ఎక్కడ నీకు క్షేమం లేదా? ఎవరి మధ్యలో కూడా నీకు క్షేమం లేదా? పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయా? ప్రభు పాదాలు పట్టుకో, ప్రార్థించు, ఆయన నీకు క్షేమం ఇచ్చునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలేసయ్యా. ఇదిగోనైనా అయా నా ప్రభా, యెహోవా నీకు క్షేమం విస్తరింపచేసి ఉన్నాడు అని నైనా అయా మీరు మాట్లాడారు. నిజమే నా ప్రభా, మమ్మల్ని నా తండ్రి అయా క్షేమ స్థితిలోనికి నడిపించే దేవుడు నీవే నా ప్రభా. అయా నిబిడలునైనా ఇదిగో ఈ వాక్యం వింటున్నటువంటి నిబిడలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారికి క్షేమాన్ని దయచేయండి. ప్రతి వారికి నా ప్రభా అయా క్షేమము, వారి కుటుంబాలలో, వారి యొక్క పనుల్లోనైనా అయా క్షేమం ఉండునుగా కానీ ప్రకటిస్తున్నాం. ఆ రీతిగా మీరు సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.